ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నందినగర్లోని కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు. ముగ్గురికి సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం మేరకే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఇప్పటికే సిట్ అధికారులు ఇటు కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావును కూడా విచారించింది. హరీష్ రావును సుదీర్ఘంగా 7.5 గంటల పాటు విచారించింది. ఇప్పుడు కేసీఆర్ కూడా నోటీసులు వెళ్లాయి. సో టోటల్ ఈ సినారియోని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతోంది? తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్లో అగ్రనేతలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళ ముగ్గురిని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు విచారించారు. అయితే ఈ రోజు అంటే కొద్దిసేపటి క్రితం నందినగర్లోని కేసీఆర్ ఏదైతే సంబంధించి అంటే కేసీఆర్కి నోటీసులు సిట్ అధికారులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొంటూ కూడా నందినగర్లో తన నివాసంలోని ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే రేపు విచారణకి కేసీఆర్ ఏ విధంగా హాజరవుతారనేది అయితే సర్వత్రం ఉత్కంఠ నెలకొంది. అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సిట్ అధికారులు విచారిస్తారా లేదంటే జూబ్లీస్ పిఎస్కి తీసుకొచ్చి మరి విచారిస్తారా అనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా విచారించారు. అందులో కీలకంగా ఉన్న రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం ఏదైతే కేసీఆర్కి నోటీసులు అయితే జారీ చేశారో అయితే ముఖ్యంగా మెయిన్ కేసు కాకుండా పంజాగుట్ట కేసులో నమోదైన కేసు అంటే 243/2024కి సంబంధించిన కేసుకు సంబంధించి ఈ నోటీసులు అయితే జారీ చేశారు. అయితే 160 సిఆర్పిసి ప్రకారమే ఈ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు కూడా 160 సిఆర్పిసి ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్కి గాడ్ ఫాదర్ అయిన కేసీఆర్కి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగబోతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ముఖ్యంగా ఎన్ని గంటల పాటు కేసీఆర్ని విచారిస్తారో తన ఆరోగ్యానికి సంబంధించి సిట్ అధికారులు దృష్టి పెట్టుకొని దానికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా విచారిస్తారనేది అయితే మనం చూడాలి. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ అయితే ప్రారంభమవుతుంది. ఈ విచారణలోని ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు సిట్ అధికారులు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు అనేది అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా గత 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ముఖ్యంగా ఏ విధంగా ఎస్ఐబిని ఫామ్ చేశారు, ఎస్ఐబిలోని ప్రభాకర్ రావుని ఏ విధంగా చీఫ్ కింద పెట్టారు, ఆ తర్వాత వాళ్ళ కింద ఉన్న స్టాఫ్ను ఎలా నియమించారు, అయితే ఇటు శ్రవణ్ రావుకి, ప్రభాకర్ రావుకి, కేసీఆర్కి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి, వాళ్ళకి ఎటువంటి సంభాషణలు జరిగాయి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మావోయిస్టుల పేరుతో పెట్టి ఎందుకు ట్యాప్ చేశారు, అసలు ఇది అధికారికంగా ట్యాప్ చేశారా లేదా అనధికారికంగా ఉపయోగించారా, అయితే ఎలక్షన్స్ సమయంలో అంటే బై ఎలక్షన్స్, మునుగోడు బై ఎలక్షన్స్ కావచ్చు లేదా ఇంకో బై ఎలక్షన్స్ కావచ్చు, ఈ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఫోన్ ట్యాపింగ్ని ఏ విధంగా ఉపయోగించారు, అయితే ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బులే కాకుండా చాలా మటుకు డబ్బులు కూడా ఆ అధికారులు అయితే పట్టుకున్నారు. అయితే వాటికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించారంటూ కూడా గతంలో ఏదైతే ముఖ్యంగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా కేసీఆర్ని విచారించే అవకాశం అవుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే 10 ఏళ్లలోని అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ని కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏదైనా సంభాషణలు ఉన్నాయా, అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేసీఆర్ కూడా ఏదైనా జరిగిందా అనేది అంటే ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి ఏదైనా సంభాషణలు జరిగాయనే దానిపై కూడా పూర్తిగా విచారించనున్నారు. అయితే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించిన దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పటికే ఇటు బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్లో కొంతమంది నేతల ఫోన్ ట్యాపింగ్ అయినాయి. కాబట్టి అయితే బీఆర్ఎస్లో కొంతమంది నేత అంటే కీలకమైన నేత హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది. అయితే 2018 ఎన్నికల తర్వాత 3 నెలల పాటు హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ కూడా ఇటు హరీష్ రావుకి గతంలో జరిగిన విచారణప్పుడు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే దాని సంబంధించి కూడా కేసీఆర్ని విచారించే అవకాశం అవుతుంది. ఎందుకంటే హరీష్ రావు కూడా బీఆర్ఎస్లో ఒక కీ లీడర్ అనే చెప్పొచ్చు. అయితే తన ఫోన్ కూడా ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది, దేనికోసం, అసలు అతని ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. మొత్తానికి రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభమైన తర్వాత మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ముగింపు పలుకుతుందా లేదన్నది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. సింధు, ఎస్ కుమార్, రేపు 3 గంటలకు కేసీఆర్ అసలు ఎంతవరకు హాజరయ్యే అవకాశం ఉంది? అంటే ఆయన ఆరోగ్య దృష్ట్యా ఒకవేళ హాజరు అవ్వాల్సి వస్తే ఇది ఎలా జరిగే అవకాశం ఉంది? కేసీఆర్ నివాసానికే సిట్ అధికారులు వెళ్ళే అవకాశం ఉందా లేదా ఆఫీస్కే రప్పించుకుంటారా? ఎస్ సింధు, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రేపు మధ్యాహ్నం కేసీఆర్ విచారణ అయితే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ముందుగా లీగల్ టీంతో మాత్రం ఫస్ట్ కేసీఆర్ సంప్రదింపులు అయితే జరుపుతారు. ఎందుకంటే గతంలో హరీష్ రావుకి ఇచ్చినప్పుడు కానీ
కేటీఆర్కి ఇచ్చినప్పుడు కానీ సంతోష్రావుకి ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు ముందు రోజు నోటీసులు ఇవ్వగానే ఫస్ట్ లీగల్ టీంతో సంప్రదింపులు జరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అంటే సిట్ అధికారులు ఇచ్చిన టైం ప్రకారమే వాళ్ళు ఏదైతే విచారణకైతే హాజరయ్యారు. అయితే వీళ్ళ ముగ్గురు విచారణలు కూడా జూబ్లీస్ పిఎస్లో మాత్రమే జరిగినాయి. అయితే అప్పటికీ కూడా చాలామంది కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఏదైతే జూబ్లీస్ పిఎస్కి రావడం, అక్కడ ధర్నాలు చేయడం, పోలీసులతో వాగ్వాదాలు పెట్టుకోవడం, ఇలా చాలా సంఘటనలు అయితే జరిగినాయి. అయితే కేసీఆర్ విచారణకు వస్తే ముఖ్యంగా గాడ్ ఫాదర్ లాంటి అంటే బీఆర్ఎస్కి గాడ్ ఫాదర్ లాంటి కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇది ఇంకా తీవ్రమైన ధర్నాలు జరిగే అవకాశం అవుతుంది. భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు స్వయంగా ఇటు కేసీఆర్ ఉన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి మరి విచారిస్తారనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ముఖ్యంగా ఒకవేళ కేసీఆర్ జూబ్లీస్ పిఎస్కి వస్తే మాత్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మాత్రం చాలా ఎక్కువ ఉంటుందనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ముగ్గురు కీలక నేతలు విచారణప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా ఎక్కువగానే జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు కాబట్టి అతని విచారణ మాత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగే అవకాశం ఎక్కువ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే జూబ్లీస్ పిఎస్ కోసం మాత్రం అక్కడ ఉన్న క్రౌడ్ని కంట్రోల్ చేయడం మాత్రం అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కేటీఆర్ హరీష్ రావు సమయంలోనే చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం, ప్రతి గంటకు ఒక్కసారి అక్కడ నిరసనలు జరిగాయి, ధర్నాలు జరిగాయి, పోలీసులు వాళ్ళందరినీ పంపించే ప్రయత్నాలు అయితే చేశారు. అయితే కేసీఆర్ వస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా కేసీఆర్కి భారీగా అభిమానులు ఉన్నారు, అలాగే పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా జూబ్లీస్ పిఎస్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ విచారణ మాత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు నోటీసులు మాత్రం నందినగర్లోని తన నివాసంలో సిట్ అధికారులు అయితే ఇచ్చారు. దానికి సంబంధించి కేసీఆర్ ఏ విధంగా దీన్ని తీసుకుంటారు, అయితే సిట్కి విచారణకు హాజరవుతారా లేదా తన ఆరోగ్యరీత్యా ఇప్పటికే ఆరోగ్యానికి సంబంధించి కేసీఆర్ ఇంకా బాధపడుతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఆయన ఉంటున్నారు, బయటకు కూడా రాలేనంత పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి విచారిస్తారా లేదంటే పిఎస్కి పిలుస్తారనేది అయితే మనకు కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అవుతుంది. అయితే ముందుగా లీగల్ టీంని అప్రోచ్ అయ్యి దానికి సంబంధించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏదైతే విచారణ అయితే జరుగుతుంది. అయితే బీఆర్ఎస్లోని గతంలో ఇటు కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చినప్పుడు ఇమీడియట్గా హాజరయ్యారు. అయితే వీళ్ళు గతంలో చెప్పిన విధంగా చూసుకున్నట్టయితే సిట్ అధికారులు నోటీసులు ఇస్తే ఖచ్చితంగా విచారణకు హాజరవుతాం, మా పార్టీలో ఎవరికి నోటీసులు ఇచ్చినా సరే వాళ్ళు భయం లేకుండా విచారణకు హాజరవుతాం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేవలం ఏదైతే ఆధారాలు లేని కేసు, కేవలం టైంపాస్ కేసు, అసలు దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవంటూ కూడా ఇటు కేటీఆర్ ఘాటుగానే స్పందించారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరొకసారి ఇటు కేసీఆర్ అంటే ముఖ్యంగా వీళ్ళందరికీ విచారణలు జరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ సంబంధించి ఎవరికి నోటీసులు ఇచ్చినా సరే విచారణకు హాజరవుతామని చెప్పారు. అయితే అదేవిధంగా కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశం ఉందనేది చెప్పచ్చు. ఎస్ కుమార్, అసలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంలో సిట్ అధికారుల దగ్గర ఉన్న ప్రధాన ఆధారాలు ఏంటి? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలుస్తున్నాయా? ఎస్ సింధు, ముఖ్యంగా కేసీఆర్కి అంటే బీఆర్ఎస్ అధినేత అంటే గాడ్ ఫాదర్ లాంటి కేసీఆర్కి నోటీసులు ఇచ్చారంటే సిట్ అధికారులకి ముందుగానే కొద్దిగా ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఎటువంటి నోటీసులు అయితే జారీ చేయరు. ముఖ్యంగా కొంత డాక్యుమెంటేషన్ మొత్తం కూడా సిట్ అధికారులు ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళు అంటే గతంలో విచారించిన వాళ్ళు ఇటు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఛానల్ ఎండీ అయిన శ్రవణ్ రావులు, అలాగే కేటీఆర్ హరీష్ రావు, సంతోష్ రావు, ఇలా ప్రధానంగా అందరినీ విచారించారు. వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి చూసుకుంటే రాధాకిషన్ రావు గతంలో విచారించిన సమయంలోని అతనికి సంబంధించి విచారణ జరిగే సమయంలో కేసీఆర్ పేరు ప్రస్తావించారు. ప్రధానంగా సిట్ అధికారులు అతని పేరు అంటే కేసీఆర్ పేరు ప్రస్తావించిన తర్వాతే ఇప్పుడు రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. అది కూడా 160 CRPC కింద నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ముఖ్యంగా పంజగుట్లో నమోదైన 243/2024 ఎఫ్ఐఆర్ నెంబరు, ఈ నెంబర్కి సంబంధించిన కేసుకు సంబంధించే ఈ విచారణ కొనసాగుతుంది. అయితే రాధాకిషన్ రావు అంటే ముఖ్యంగా రాధాకిషన్ రావు విషయానికి వస్తే ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి ఇతనిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇటు వ్యాపారవేత్తలు కావచ్చు, బడా వ్యాపారవేత్తలు కావచ్చు, అలాగే చాలామంది ఫోన్లు ట్యాప్ చేయడం, వాళ్ళని బెదిరించి వాళ్ళ ద్వారా బాండ్లు తీసుకోమంటాం. అంటే ముఖ్యంగా 11 కోట్ల విలువైన బాండ్స్ కూడా రాధాకిషన్ రావు బలవంతంగా తీపిచ్చారంటూ కూడా గతంలో అతనిపై ఆరోపణలు ఉన్నాయి, దానిపై కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పుడు ఆ బాండ్స్ అంటే 11 కోట్లు అంటే ₹1,00,000 విలువైన 11 కోట్ల బాండ్స్ను రాధాకిషన్ రావు తన సొంతంగా బెదిరించి మరి ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ బీఆర్ఎస్ తరపున కొనిపించారంటూ కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అదే సమయంలో దాన్ని విచారించిన సమయంలో కూడా ఇటు కేసీఆర్ పేరు కూడా తీయడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించే ఇటు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కేసీఆర్కి నోటీసులు అయితే జారీ చేశారు.
అయితే రేపు విచారణ జరిగే సమయంలో కూడా ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో జరిగిన అంటే ముఖ్యంగా 2 ఎలక్షన్స్ జరిగినాయి, బై ఎలక్షన్స్ జరిగినాయి. దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి కూడా పూర్తిగా విచారిస్తారు కాబట్టి రేపొద్దున కేసీఆర్ దీనిపై ప్రశ్నలు అడిగే అవకాశం అవుతుంది. ఎలక్షన్ సమయంలోని ఫోన్ ట్యాపింగ్ని ఏ విధంగా ఉపయోగించారు, అధికారికంగానా అనధికారికంగానా? అయితే ఎలక్షన్ సమయంలోని చాలా మటుకు చోట్ల డబ్బులు పట్టుకున్నారు. అయితే ఆ డబ్బులకు సంబంధించి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అంటే పై అధికారులు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందనే దానిపై ప్రధానంగా విచారణ కొనసాగుతుంది. అయితే ఫోన్ ట్యాపింగ్కి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఫోన్ ట్యాపింగ్కి బీఆర్ఎస్లో ఉన్న నేతలకు అంటే కీలకమైన నేతలకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై కూడా రేపు విచారణ కొనసాగుతుంది. అయితే రేపు విచారణ తదనంతరం సిట్ ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా దీనిపై చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు కూడా ఎన్ని సంవత్సరాలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని డీల్ చేస్తారు, దీన్ని త్వరగా పూర్తి చేయాలి, విచారణలన్నీ కొనసాగిన తర్వాత త్వరగా పూర్తి చేయాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలోని వీసీ సజ్జనార్ నేతృత్వంలోని మరొక బృందం కూడా సిట్ ఏర్పడింది. అయితే రేపొద్దున కేసీఆర్ని విచారించిన సమయంలోని 5 సిట్ అధికారులు అయితే ఉంటారు. ఈ 5 కూడా కేసీఆర్ని విచారిస్తారు. అయితే ముందుగా అసలు కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది అయితే ప్రస్తుతం మనకి ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముఖ్యంగా లీగల్ టీంని అప్రోచ్ అయిన తర్వాత ఖచ్చితంగా విచారణ కూడా హాజరయ్యే అవకాశం ఉందని, ఎక్కువ శాతం ఉందనే చెప్పొచ్చింది. నేను అంటే ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన క్రమంలో దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించారా? ఇంకా బీఆర్ఎస్ నేతలు దీనిపై ఇంకా ఎటువంటి స్పందన అయితే ఇంకా రాలేదు. అయితే కేవలం పావుగంట అంటే 15 మినిట్స్ మాత్రమే అయింది కేసీఆర్కి నోటీసులు ఇచ్చి ఇప్పటివరకు. అయితే ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎవరు కూడా దీనిపై ఇంకా స్పందించలేదు. అయితే కాంగ్రెస్కి సంబంధించి టీపీసీసీ చీఫ్ అయిన మహేష్ కుమార్ గౌడ్ మాత్రం స్పందించారు. ముఖ్యంగా కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు కాబట్టి లీగల్గా అంటే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే నోటీసులు వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైతే కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదన్నది అయితే చూడాల్సి ఉంది. అయితే ముఖ్యంగా టీపీసీసీ అయిన మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై పారదర్శకంగా విచారణ జరుగుతుంది. అయితే సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చు, గతంలో సీఎం మంత్రులు ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగవు. సో ముఖ్యంగా గత ప్రభుత్వం ఉన్న సమయంలోని మాత్రమే ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్న నేతలకే ఫోన్ ఏదైతే నోటీసులు ఇస్తున్నారో అయితే చట్టపరంగానే నోటీసులు ఇస్తున్నాం, పారదర్శకంగానే ఈ విచారణ కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలోనే అయితే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు మాత్రం ఇంకా స్పందించలేదు. ఖచ్చితంగా వాళ్ళు స్పందించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో కేటీఆర్కి నోటీసులు ఇచ్చిన, హరీష్ రావుకి నోటీసులు ఇచ్చిన, సంతోష్ రావుకి నోటీసులు ఇచ్చిన ముందుగానే వాళ్ళు ఒక ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. మీడియా పరంగా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయటకు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి నోటీసులు ఇచ్చి మమ్మల్ని విచారిస్తున్నారే తప్ప దీంట్లో ఎటువంటి ఆధారాలు కూడా లేవు, అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదు, కేవలం ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కట్టు కథలే అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తూనే అంటే ముందుగా విచారణకు వెళ్ళక ముందే ప్రెస్ మీట్లు పెట్టి మీడియా పరంగా అన్నీ చెప్తారు. అయితే ప్రెస్ మీట్ అంటే విచారణ అయిన తర్వాత కూడా మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆ విచారణ ఎలా కొనసాగింది అనేది కూడా చెప్తూ ఉంటారు. అయితే కొద్దిసేపటి క్రితం ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు కాబట్టి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా బహిరంగంగా అంటే మీడియా పరంగా ఖచ్చితంగా ఈ దీనిపై స్పందించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.